రాజా 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 టెక్కలి రాజా నువ్వు సరెండర్ అయ్యావు రాజా, అర్థమైంది అర్థమైంది నువ్వు సరెండర్ అయ్యావు. నాన్న బిగ్బాస్ అసలు నువ్వు పక్కకి వెళ్ళి చెప్తాను. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవాళ ఎపిసోడ్ చూస్తే ఏమర్థమైందంటే పాపం బయట ఉన్న రాజా ఇంకా ఆప్షన్ లేదు, సరెండర్ అంతే, ఐఆమ్ సరెండరింగ్ టు యూ అన్నట్టుగా ఆయన మొత్తం సరెండర్ అయిపోయారు అంతే, ఇంకా అవ్వాల్సిందే ఎవడైనా. అసలు అక్కడ ఏంటి అసలు అరుపులేంటి, అసలు ఆ కొంపలో నువ్వు ఆ అరుపులేంటో, అసలు ఆ మీదకి వచ్చేయడాలేంటో, ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చేసి చాలా వర్స్ట్గా ఉంది. అసలు కొంచెం నాగార్జున గారి చేత చెప్పమను, వాడు బయట రియల్ గా ఎలా అరిచేస్తుందో అలాగే అరిచేస్తున్నట్టుంది కొంపలో కూడా. నువ్వు వచ్చేసి నాగార్జున గారి చేత కొంచెం కబురు ఆయన తిట్టద్దని చెప్పు, కొంచెం పక్కకి తీసుకెళ్ళి చెప్పు. వాడు మేడం గారు నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నేను పడతాను పర్లేదండి, నా ఎవడికి కనపడవు నా మార్కులు బొప్పిలును. నాగార్జున గారిని మాత్రం మీరు ఏమనకండి మేడం, ఆయనదే స్టార్ మొత్తం కొంప కొల్లేరైపోతుంది ఆయన ఏమన్నా అంటే మీరు ఏమనకండి, ఆయన ఏం చెప్తారో అన్నీ వినేయండి జాయిగాను ప్లీజ్ మేడం అనుకుంటూ బతిమాలే. ఏం పర్వాలేదు, మేము ఎవరూ చూడంలే, మాకు ఎలాగో ఏం కనపడదు వినపడదు, అందుకని నువ్వేం చేస్తావు అంటే కాళ్ళ మీద అడిపో మేడం ప్లీజ్ అండి, ఆయన ఇన్పుట్స్ ఇచ్చి పంపిస్తాం, మీరు దయ ఉంచి ఆయన మీద అరవకండి అనుకుంటే వెళ్ళారంటే ప్లీజ్ అండి మేడం ప్లీజ్ అనుకుంటూ బతిమాలేస్తే కొంచెం చెప్పితే ఫ్యామిలీ ఎపిసోడ్ వరకు ఉంచోండి, మాకు కావాలి మసాలా కావాలి, మాకు ఆ దువ్వాడ రాజా గారు కొంపలోకి వచ్చి అసలు ఎంత బాగుంటుంది రాజులా తీసుకురా. అందుకని ఎలా ఉంటుంది, పండిస్తారా పండించరా, అసలు ఏమిటి అసలు ఎలా ఉంటుందని చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అది మాకు ఎక్సైట్మెంట్ చాలా బిల్డప్ అయిపోతుంది అనమాట. కానీ ఆవిడ మాత్రం అరవద్దని చెప్పవా ప్లీజ్ రా, నీకు దండం పెడతాం, చచ్చిపోతున్నాం మేమైతే నిజంగానే. అసలు రీతు అక్క ఇవాళ ఇచ్చి పడేసిందంటే నువ్వు నీకు తెక్కగా ఉండి నీకు డిస్టర్బెన్స్ ఉంటే నువ్వు బయటకు పోయి పడుకో అంది, నువ్వు పో అనుకుంటూ అసలు వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మధ్యలో నేను ఉన్నాను అనుకుంటే ఏ షాప్ ఒక పిల్ల ఇరిటేటింగ్ గా తయారైంది ఈ మధ్యన. ఇంకా మామూలుగానే ఫస్ట్ నుంచి ఏడుపు మొహం వేసుకునే ఉంటుంది ఆ తనూజ, ఆ పిల్ల కూడా మొత్తం ఆడవాళ్ళందరూ ఏడుపు మొహాలే కొంపలో అందరూ. ఒక్కళ్ళు కాస్త బాగుంది అమ్మ, కొంచెం ఏమైనా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది పిల్ల అన్నట్టుగా ఎవడూ లేడు. అసలు అరుపులు లేకపోతే ఏడుపులు నస. ఈ దివ్య అయితే నసే నస. అసలు వాళ్ళు ఏంటి నాన్న అసలు భరణి గారి దివ్య కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆ రిలేషన్షిప్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు కాన్సెప్ట్ ఏమిటి, ఈయన ఏడుస్తాడు, ఈయన వచ్చి పొసెసివ్గా ఫీల్ అయిపోయాడు, నువ్వు వెళ్ళి రీతుతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసేస్తావు నాకు అసలు అర్థం కాలేదు అనుకుంటున్నాను. ఏమిటి అన్న చెల్లి అంటున్నారు అక్కడ, మరి ఏం నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ కాన్సెప్ట్లు ఏమిటో ఈ రిలేషన్ అందులో నీ బిగ్ బాస్ కాంప్లో రిలేషన్షిప్స్ అసలు మామూలుగా ఉండవులేను అన్న, అర్థాలు ఉండవు పర్థాలు ఉండవు, అసలు ఏం ఉండవు నీ కాంప్లో అసలు. అందుకని కొంచెం మాకు మీరు దయ ఉంచి ఇలా అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటే ఇలా బొక్కలాగా అన్ని రిలేషన్స్ పెట్టుకుని పెంట వేషాలు వేయకండి, చాలా దరిద్రంగా ఉంది చూడడానికి మాత్రం. అందుకని ఇలాంటి రిలేషన్షిప్స్ ని కొంచెం అలా పవిత్రంగానే ఉంచితేనే బాగుంటుంది. ఊరికే వచ్చేసి ఆ పేర్లేమో అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటూ పెట్టి వేసేవేమో వేరు వేషాలన్నీ వేస్తుంటే చిరాగ్గా రోతగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం ఎక్స్ట్రా వేషాలు ఏం వేయలేదు, కానీ కొంచెం అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదేమో అనిపించింది. మీరు ఏడిస్తే నేను చూడలేనండి, ఏడవకండి ప్లీజ్, నేను ఏడిపించానా మిమ్మల్ని అనుకుంటూ కళ్ళు తుడిచేసి ఎందుకు అంత అవసరమా, అంత అవసరమా అంటాను నేను. ఈయన ఎందుకు ఏడు చేశాడు, ఆవిడ ఏడు చేస్తుందని ఈయన ఏడు చేసేట, అసలు అవసరమా అంటాను ఇంత ఓవర్ యాక్షన్. మీ స్టార్ మా సీరియల్స్ లోకి వెళ్ళి పెట్టుకో, వెంటంతా తీసుకొచ్చి మాకు రొద్దకమే చూడాలనుకోవట్లేదు. మేమేదో మాధురి గారు వచ్చారని చెప్పి చూద్దాం అనుకుంటుంటే నువ్వేమో వచ్చి భరణి గారు కళ్ళు తుడుస్తాను, జూమ్ వేసుకోరా, ముక్కు కూడా కారుతోనేమో చూద్దాం అనుకుంటే ఇలాంటి వెదవ సీన్లు అని మాకు చూపించుకో, మేము చూడం. మాకు మాధురి గారు బిట్లు అంటే అలా కదా, మాధురి గారు ఏమైనా సీన్లు ఉంటే మాకు చూపించు, అరవడాలు తగ్గించు మనం చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ నిజంగానే యాక్చువల్గా అరుపులు అరుస్తుంది, ఆవిడ బయట ఎలా ఉంది అవన్నీ పక్కన పెట్టేస్తే యాక్చువల్గా ఆవిడ కొంచెం మంచి స్ట్రాటజీస్ చెప్తోంది, ఎలా ఆడాలి చెప్తోంది, గట్టిగా మీద అడిపోయి ఆపేస్తుంది ఆల్ లేడీస్ అందరు. నేను కానీ గేమ్స్ అవి మాత్రం వచ్చేటప్పటికి మంచిగా పట్టుగా ఆడుతుంది, కానీ అరుపులు అది మాత్రం భరించలేకపోతున్నాం. ఆవిడ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది గేమ్లో మాకు అనవసరం. ఒక కంటెస్టెంట్గా మాధురి అనే క్యారెక్టర్ని చూసుకుంటేరా ఆనెస్ట్గా చెప్పండి, ఆవిడ వచ్చి కొంచెం మనకి చూసుకుంటే కొంచెం మంచిగా ఊపు తెప్పించింది కదా కొంపలో. మరి అందరూ ఏడుపు మొహాలు వేసుకుని లేకపోతే ఈ రిలేషన్షిప్స్ పెట్టుకుని నువ్వు వాళ్ళతో మాట్లాడుకు వీళ్ళతో మాట్లాడుకు నేను ఏడుస్తాననుకుంటూ కూర్చున్నారు. ఆవిడ వచ్చి ఊపు తెప్పించింది అంటే అందరికీ, ఏదో ఒకటి గొడవలు పెట్టేస్తోంది మొత్తం అందరికీ, ఆవిడ అరిచేస్తోంది. గేమ్స్లో కూడా చక్కగా ఆపేస్తోంది. ఇవాళ గేమ్లో బంతి గేమ్లో కూడా అతను ఎవడో కంగారుగా గౌరవ్ ఫస్ట్ డిస్కస్ చేయకుండా ఒకటి ఏం చెప్పేసి అసలు డిస్కస్ చేయకుండా చెప్తామేంటి, అసలు తనూజని పంపించకూడదు మనం, అది వీకు అనుకుంటూ ఆవిడ కొంచెం వాడుతోంది, బాగానే యూజ్ చేస్తుందేమో అనిపించింది. సో ఇలాగ ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా సాగిందమ్మా.
ముఖ్యంగా అడ్రస్ చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మాధురి గారు రోజు ఉంటారు, ఎందుకంటే నోరు కంట్రోల్ అవ్వదు. మాధురికి రీతుకి జరిగిన గొడవలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రైట్ అని డిస్కస్ చేసుకుందాం. అలాగే భరణి గారు అలాగే వారి చెల్లి అంటున్న ఆ దివ్య గారి స్టోరీ ఏమిటి, అసలు అక్కడ ఎందుకు ఇలాగ ఏడుస్తున్నారు వీళ్ళు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా అసలు ఇమ్ము గురించి రోజు చెప్పుకోవాలంటే ఎస్ చెప్పుకుందాం. పాపం ఇవాళ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు ఆ అబ్బాయి, చక్కగా అది స్కిట్ ఏదో వేసాడు. రామమ్మను నందిని అనుకుంటూ మన పచ్చళ్ళ అక్కయ్య కూడా పట్ట అది ఉడుంపట్ల పట్టేసుకుని గట్టిగా మంచి స్ట్రాంగ్ గా ఉంది అక్కయ్య దట్టంగాను. అందుకని వాళ్ళిద్దరు ఏదో చిన్న స్కిట్ లా చేశారు, ఎంటర్టైన్ చేశాడు చాలా బాగానే ఇమ్ము ఇవాళ కూడాను. సో ఇవి అడ్రస్ చేసుకుందాం, జాయిగా ఫాస్ట్ గా లాగిచ్చేద్దాం. సో ఎపిసోడ్ బిగినింగ్ లో చూసుకుంటే మన మాధురి గారు అలాగే భరణి గారి కుటుంబ సభ్యులు మిగతా బ్యాచ్ మొత్తం హోల్సేల్ ఫ్యామిలీ అందరూ ఒక చోట కూర్చుని డిస్కషన్ ఏంటంటే మాధురి గారు చెప్తున్నారు ఏమిటి ఎవడో పింగ్ చేశాడు అక్కడ. అయితే మాధురి గారు చెప్తున్నారు రూల్స్, ఇగో రాత్రి లైట్లు కట్టేసాక బెడ్రూమ్ లో దూరి ఎవడైనా గుసగుసలు చెప్పుకున్నా మాట్లాడినా మర్యాద ఉండదు. అలాగే పొద్దున పూట సాంగ్ కంటే ముందు మీరు పొద్దున్నే లేచేస్తే మూసుకుని కూర్చోండి, అంతేగాని వచ్చి కబుర్లు పెట్టడాలు ఇవన్నీ చెప్పండి. మాకు నిద్ర ఉండట్లేదు రాత్రి అంతా, మీ వాగుడు వల్ల మాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది, మా హెల్త్ పాడైపోతుంది, అసలు పడుకోలేక నిద్ర పట్టక చేస్తున్నాం మేము అనుకుంటూ ఆవిడ రూల్ పాస్ చేసేసింది. అయితే అక్కడ ఇమాన్యుల్ అడిగాడు అందరికీ రూల్ ఓకేనా, ఈ రూల్ ఓకేనా అంటే అందరూ నాకు ఓకే అప్ప నాకు ఓకే అని కూడా చెప్పారు. రిత్తు మాత్రం నువ్వేమన్నా బిగ్ బాస్ రూలా అది అనుకుంటూ అడిగింది మాధురి గాని, మామూలుగానే అడిగింది పాపం. యాక్చువల్లీ జోక్స్ పాటు రితు యాక్చువల్గా నార్మల్ గా అడిగింది, ఇది ఏమన్నా బిగ్ బాస్ రూలా అని అడిగింది. అంటే మరి మండుతుంది కదా, వచ్చి కొత్త రూల్ చెప్తే ఎలాగా మనకి ఊరుకుంటాం, కొంపల వాళ్ళే వచ్చి ఈ కూరలో ఉప్పు ఎక్కువైందంటే బీపీ రేజ్ అయిపోతుంది మనకి. మరి అందుకని మరి ఆ పిల్ల ఆవిడేదో వచ్చేసి పెద్ద ఇప్పుడే బెడ్రూమ్ లో మాట్లాడుతుంది, ఇది రూల్ నా మాటే నా శాసనం అనుకుంటూ చెప్పేస్తే ఎవడు ఊరుకుంటాడు, అందులో రితు చౌదరి అసలు ఊరుకోదు. అందుకని ఇది ఏమన్నా బిగ్ బాస్ రూలా అంటే బిగ్ బాస్ ఆవిడ బొక్కలాగాడు, అసలు బిగ్ బాస్ ఎందుకు రూల్ పెట్టాడు. అయ్యో బ్యాటరీ అయిపోయిందా, సరే ఇందాక బ్యాటరీ అయిపోయింది అందుకని యాంగిల్ మ్యాచ్ అని అక్కడ ఛార్జింగ్ పెట్టి. సో ఇంతకీ ఈవిడేమో బిగ్ బాస్ రూల్ అని అడిగింది రీతు. అయితే ఈవిడేమో వచ్చింది ఎవడో బిగ్ బాస్ వాడు బొక్కలాగాడు, అసలు పైన అక్కడ కూర్చుంటాడు దుప్పడేసుకుని, నేను మొత్తం అడిలిపోతాడు. బిగ్ బాస్ చెప్పేదంటే నేనే చెప్తాను బిగ్ బాస్ కూడా రూల్స్ అన్నట్టుగా ఈవిడ బిగ్ బాస్ అవును బిగ్ బాస్ చెప్పాడు రూల్ ఎందుకు పెట్టాడు, లైట్లు ఎందుకు కట్టేస్తున్నాడు బిగ్ బాస్, పడుకోమని ఎక్కడ కట్టేస్తున్నాడు, మీరేమో కూర్చుని బెడ్రూమ్ లో గుసగుసలు ఆడతారేంటి నాకు అర్థం కాదు, నా హెల్త్ పాడైపోతుంది అనుకుంటూ గట్టిగా అరిచేసేవాళ్ళు. మామూలుగా అరవలేరు చెవులు, ఈ మధ్యన పొల్లలకి కూడా మానేసాను నేను, ఎందుకంటే చెవులు తుప్పు వదిలిపోతాను. మాధురి గారు వచ్చినప్పటి నుంచి చెవుల్లో పొల్లలు తీసేసారు అంతే, డైరెక్ట్ స్పీకర్ పెట్టేశారు అంతే ఇంకా మొత్తం అంతా కూడాను. అందుకని ఈవిడైతే ఒక చెప్పాలి అంటే చాలా గట్టిగా అరుపులు అరిచేసి చాలా వర్స్ట్ గా ఉంటుంది, ఇంకా అసలు చూడడానికి చిరాగ్గా ఉంటుంది అనమాట. నాకు కరెక్ట్ గా పదం నాకు నోటి వరకు వచ్చేసి ఆపేసుకుంటున్నాను కానీ చాలా దరిద్రంగా ఉంది అసలు అది చూస్తుంటే కూడా. ఆ బిహేవియర్ అంతా కూడా చీప్ గా ఉంది, చెప్పకపోవడమే చాలా చీప్ గా ఉంది యాటిట్యూడ్ అంతా కూడాను. కాకపోతే గేమ్స్ వరకు వచ్చేటప్పుడు అవి కూడా మంచి కొంచెం తెలివిగా ఉంది, ఆవిడ అర్థం చేసుకుంది అందరూ ఎలాంటి వాళ్ళు ఏంటి, మరి పొలిటీషియన్ కదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, సో అందరినీ బాగా గ్రహించింది ఎవరు ఏంటి ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది, ఎవరిని ఎక్కడ తొక్కేయాలి ఏంటి అనేది కూడా బాగా గ్రహించింది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ అరుపులు చాలా దరిద్రంగా ఉంది. గ్యారంటీ నాగార్జున గారు చెప్తారు అనుకుంటున్నాను నేను, అట్లీస్ట్ అవి చెప్పాక ఆయన కొంచెం ఆవిడ అరుపులు ఆపుకుంటే బాగుంటుందేమో నా అభిప్రాయం. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఎపిసోడ్ వరకు ఇవి ఉంచకుండా ఈ అరుపులకు తోసేసారు అనుకోరా, మంచి మసాలా మిస్ అయిపోతాం మనం. అందుకని మీరు అందరూ కంగారు పడి తోసేయకండి, ఉంచండి. ఇంకేమైనా మరి వర్స్ట్ గా ఆడుతున్న వాళ్ళని తోసేయండి బయటకు, కావాలి మనం ఫ్యామిలీ డ్రామా వరకు అలా వెయిట్ చేపిద్దాం అందుకని. కానీ ఇవాళ చూసుకుంటే కొంచెం టోన్ డౌన్ చేసింది రీతు, గ్యారంటీగా తొక్కి పడేసింది. మాటకి మాట మంచి వ్యాలిడ్ పాయింట్స్ తోనే ఆన్సర్ ఇచ్చింది రీతు కూడాను. సో దాంతో ఆవిడ కొంచెం తగ్గింది. సో ఇప్పుడు ఇక్కడ మాధురి గారు కరెక్టా లేకపోతే రీతు చౌదరి కరెక్టా, ఎవరు రాంగ్ ఏమిటి అని చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే మనం ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కాదు, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అక్కడ అమ్మాయి ఆన్సర్లు ఇచ్చుకుంటూ పోయింది. అసలు గొడవ స్టార్ట్ చేయడం అయితే చూసుకుంటే మాత్రం గట్టిగా పరుపులు అరుచుకుంటూ మాధురియే స్టార్ట్ చేయడం జరిగింది. ఫుల్ ఖైమన్ రైజ్ అయిపోయింది ఒక్కసారి బిగ్ బాస్ రూల్ అనగానే. బిగ్ బాస్ ఎవడు బిగ్ బాస్ రూల్ పెట్టేదంటే బొక్క అనుకుంటూ ఇవిడ మొత్తానికి అరవడం అనేది రాంగ్ ఏమో అనిపించింది. సో నాకైతే మాధురి గారి మిస్టేక్ 100% అనిపిస్తుంది. ఓవర్ ఇంట్లోకి కొత్తగా నువ్వు వచ్చి నువ్వు రూల్స్ పెడతా అంటావంటే నీకు ప్రాబ్లం అవుతుంది, నిద్ర పట్టట్లేదు, బెడ్రూమ్ లో లైట్స్ కట్టేసాక మాట్లాడకూడదు అది అంటే వాళ్ళు మన కాంప్లో సరదాగా అందరూ మాట్లాడుకుంటారు. ఒకవేళ డిస్టర్బ్ అవుతుంది అంటే చెప్పాలి వాళ్ళకి, నాకు డిస్టర్బెన్స్ అవుతుందని నాకు చాలా తలనొప్పి వస్తుందో ఏదో వాట్ ఎవర్, నెక్స్ట్ డే నేను లేచి పనులు చేయను, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోండి మీరు పడుకోపోతుంటే కనుక అని చెప్తే బాగుండేది. లేదా నీవుడికి డిస్టర్బెన్స్ కానీ ఫోన్లే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నీవుడు ఫోన్
హాల్లోకి ఎక్కడికో వెళ్ళి పడుకున్నా అయిపోయింది. 2 ఆప్షన్స్లో ఏది చేసినా బాగుండేది. అంతేగాని నోరేసుకుని పడిపోయి నా మాటే శాసనం అనుకుంటూ చెప్తే ఎవడు వెండు క్వశ్చన్ చేస్తాడు. అండ్ మన దివ్య చెప్పినట్టు కొంపలో నీకెంత రైట్ ఉందో నాకు అంతే రైట్ ఉంది, నువ్వు ఇలాగే చేయాలని కొత్త రూల్స్ పెట్టద్దు, బిగ్ బాస్ రూల్ అయితే చెప్పు లేదా కెప్టెన్ పెట్టిన రూల్ అయితే చెప్పు, అంతేగాని నువ్వు నా ఇష్టం నాకు డిస్కంఫర్ట్ అవుతుంది కాబట్టి నేను రూల్ పెడతానంటే దొబ్బదది. సో అందుకని మేము ఎవరం ఫాలో అవ్వము, అలాంటి రూల్ ఏం లేదు, బిగ్ బాస్ చెప్తే ఫాలో అవుతాం అన్నట్టుగా చెప్పారు. కళ్యాణ్ కూడా యాజ్ ఎ కెప్టెన్ నేను బెడ్రూమ్లో మాట్లాడకూడదు అనే రూల్ని నేను పాస్ చేయట్లేదు, ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లంగా ఉంది అంటే అప్పటికప్పుడు చెప్పండి, ఎవరి వల్లైనా డిస్టర్బెన్స్ అవుతుంది నిద్ర పట్టలేదు అంటే అప్పుడు కన్వే చేయండి, వాళ్ళు బయటికి వెళ్తారు లేదా మాట్లాడకుండా పడుకుంటారు, ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే మీరైనా బయటికి వెళ్ళి పడుకోవచ్చు అన్నట్టుగా చాలా స్మూత్ గా చెప్పడం జరిగింది. సో ఈ గొడవలో మాధురిదే 100% రాంగ్. రితు చౌదరి ఆవిడకి కౌంటర్ వేసిందే తప్ప ఆవిడని కావాలని వెళ్ళి పోక్ చేయడం అయితే ఏం జరగలేదు. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా కొంచెం ఓకే సుఖాంతమైంది, శుభం కార్డ్ వేసాడు కళ్యాణ్ అనుకుంటే రాము లేచాడు, నేను కూడా మన రా అనుకుంటూ రాము లేచి ఇప్పుడు మొన్న వాళ్ళందరూ ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటే నిద్ర పట్టట్లేదు అన్నారా మేడము, అందుకని నేనేం చేశానంటే జాయిగా వెళ్ళిపోయాము, అది అలా చేయాలి మనం కూడా అన్నట్టుగా. ఇప్పుడు అక్కడ ఏం కన్వే చేశాడు అతను, మామూలుగా ఏదో చెప్దాం అనుకున్నాడు, ఏం లేదు మేము ఇలాగ మొన్న ఆవిడకి డిస్టర్బెన్స్ అవుతుంది అంటే బయటికి పోయాము, సో అలా మేము అడ్జస్ట్ చేసుకున్నాము అన్నట్టుగా అతను చెప్పాడు. అప్పటి వరకేమో వీళ్ళందరూ హౌస్ మేట్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ ఏమో అలా రూల్ ఏమీ పెట్టద్దు, మీరు ఎవరు మీకు డిస్టర్బెన్స్ గా ఉందంటే చెప్పాలి మాకు అప్పటికప్పుడు, లేదా మీరు బయటికి వెళ్ళిపోండి, అంతేగాని కొత్త రూల్ పాస్ చేద్దాం అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇతను వాళ్ళ బ్యాచ్ మేట్ లాగే ఉంటూ బయటకు వచ్చి నేను అలాగే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని బయటకు వెళ్ళిపోయానండి అనుకుంటూ వాళ్ళ సైడ్ మాట్లాడేటప్పటికి దివ్యకి కాలింది. నువ్వు ఇప్పుడు ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నావు రాము, నాకు అర్థం కావట్లేదు, మేము అందరం ఎదవలు, నువ్వు ఒక్కడవే మంచోడివి, నేను మంచిగా నేను అర్థం చేసుకుని అడ్జస్ట్ అయ్యానని చెప్పుకుంటున్నావా, అది కరెక్ట్ కాదు అనుకుంటూ చెప్పింది. బట్ ఆ అబ్బాయికి కూడా రైట్ అనేది ఉంటుంది, నేను అబ్బాయి ఒపీనియన్ అబ్బాయి చెప్పుకున్నాడు, అందులో తప్పేముంది, నువ్వు ఏమైనా ముందు చెప్పావా అలా చెప్పకు అని. అతను కూడా ఏదో మాట్లాడదాం అనుకున్నాడు, నేను ఇలా చేశాను అని చెప్పుకున్నాడు, అతను ఏముంది అందులో తప్పే ఉంది నాకేం అర్థం కాలేదు. అబ్బాయిని ఊరికి ప్రతి వాళ్ళు వచ్చి ఆడిపోసుకోవడమే అబ్బాయినా. ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకుంటే నువ్వేమో మొత్తం అన్ని దింపేవు, మొత్తం అన్ని కూడా రమ్యకిను షెట్టికి వాళ్ళిద్దరేమో అన్ని పెట్టుకుని కూర్చుని మంచిగా తిన్నారు. ఆవిడేమిటి అంత కుక్కుతుంది, సంజన గారు ముద్దలు చేసేది మొత్తం కుక్కింది అంతే, ఆ పిల్ల మామూలుగానే బొగ్గలు ఉన్నాయి అక్కయ్యకి, ఇంకా మొత్తం కుక్కేటప్పటికి అసలు మాట్లాడలేకపోయింది, ఇవన్నీ ఇలా వాచిపోయి అసలు అంత ఫుడ్ పంపించేసి వాళ్ళేమో కూర్చుని ఇంకా మిగతా వాళ్ళందరూ వాసనలు చూసుకోవడాలు అవన్నీ చూసి టెంప్ట్ అవ్వడాలు ఇవన్నీ చేశారు. ఇంక ఇటుపక్క లోపల చూసుకుంటే దివ్య మళ్ళీ అసలు ఆ దివ్య నా బెడ్రూమ్ లో నుంచి బయటకు రమ్మనమా చిరాకు వస్తుంది అసలు నాకైతే, మాట్లాడితే ఏదో సర్దుకుంటూ ఉంటుంది, ఎప్పుడు సనుగుడు నస ఏదో ఒగ్గాలి, వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు, ఇంకా అమ్మాయిని ఎప్పుడు నవ్వడం చూడలేదు నేను హ్యాపీగా కూర్చుని. సీరియస్లీ చాలా చిరాకు వస్తూ ఉంటుంది, కాస్త కూర్చోడు ఏదో అరుస్తుంది, మాధురి గారు ఏదో చేస్తోంది, ఏదో ఒకటి మొత్తానికి అందరి నోట్లో ఆవిడే ఉంది. ఇప్పుడు మాధురి గారు అరుస్తోంది రా బాబు చంపు తింటోంది అని, ఈ అమ్మాయి ఏమిటి చేస్తోంది అసలు ఎంతసేపు నువ్వు వాళ్ళతో మాట్లాడావు నువ్వు వీళ్ళతో మాట్లాడావు, దానికి తోడు భరణి గారు కూడా తయారయ్యారు, అసలు నువ్వు వెళ్ళిపోయి రీతుతో ఎందుకు మాట్లాడావు అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ పిల్లేమో వచ్చి దివ్య లోపల కూర్చుని రాము నాకు అసలు నిజంగా నువ్వు ఇందాక అలా అన్నప్పుడు నాకు నచ్చలేదు రాము, అందుకే నేను తిట్టాను, మేమందరం ఒక మాట మీద ఉంటే నువ్వు ఒక్కడివి ఏదో పెద్ద గొప్పగా ప్రూవ్ చేసుకుంటున్నావు అనుకుంటూ చెప్పేటప్పటికి ఈ అయేషా అక్కయ్య వచ్చేసి రాము నువ్వు నాకు అర్థమైంది రాము, నిన్ను ఎవరు ఈ ఇంట్లో మాట్లాడద్దు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నిన్ను అందరూ తొక్కేద్దామని చూస్తున్నారు అన్నట్టుగా అమ్మాయి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోయేటప్పటికి దివ్య అక్కయ్య చాలా చీప్ లుక్ ఇలా ఒకటి ఇచ్చింది అనమాట. అసలు నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు, అసలు ఇక్కడికి వచ్చి నువ్వు పాస్ చేసి వెళ్ళిన స్టేట్మెంట్ ఏంటి, మేమందరం రాముని ఎందుకు తొక్కేస్తాం అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది. బట్ ఇన్ఫాక్ట్ ఆ అబ్బాయి ఒపీనియన్ అబ్బాయి చెప్పుకున్నాడు, గొడవ పెట్టుకోవడమే, నీకు నచ్చపోతే ఆర్గ్యూ చేసుకుని నువ్వు మాట్లాడద్దు అని ఎలా నువ్వు రూల్ పాస్ చేస్తావు. ఇప్పుడు మాధురి గారు బెడ్రూమ్ లో మాట్లాడకండి అని చెప్తే నువ్వెవరికి చెప్పడానికి నీకే రైట్ ఉందో నాకు ఆ రైటే ఉందని చెప్పింది దివ్య, మరి రాముకు కూడా రైట్ ఉంటుంది. అబ్బాయి ఏమో పక్క వాళ్ళ కోసం అడ్జస్ట్ ఈ సేమ్ డిస్కషన్ లో అబ్బాయి వేరేలాగా వ్యవహరించాడు కాబట్టి నేను ఆ టైంలో ఇలా బిహేవ్ చేశాను, సో అలా చేసినా కూడా బాగానే ఉంటుంది అన్నట్టుగా ఒక పాయింట్ చెప్తే అబ్బాయి ఇష్టం, అబ్బాయికి రైట్ ఉంటుంది, నువ్వు దాన్ని పట్టుకుని నువ్వు ఎలా చెప్తావు అంటే నీకు యాంటీగా వెళ్ళింది కాబట్టి నువ్వు అది తప్పని ఎలా చెప్తావు అనేది నాకు చాలా రాంగ్ అనిపించింది దివ్య విషయంలో. అదే అయేషా కూడా అందనమాట, నీకు ఒక రైట్ ఉంటుంది ఇంట్లో మాట్లాడడానికి, నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకున్నావు కానీ వీళ్ళందరూ నేను మాట్లాడనివ్వట్లేదు అనుకుంటూ ఎవరి దగ్గర అనుకున్నా డైరెక్ట్ గా దివ్య దగ్గరే అనేసి అలా వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ దివ్య మళ్ళీ కాసేపు మాధురి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆవిడైతే చాలా భయంకరంగా ఆడుతోంది, మొత్తం అందరి
అందరితో గొడవలే, ఆ వైల్డ్ కార్డ్ వాళ్ళతో కూడా ఎవరితో సరిగ్గా కలవట్లేదు ఆవిడ. మొత్తం ఫిక్స్ అయిపోయి వచ్చింది ఆవిడ, నోరేసుకుని పడిపోదాం, గొడవలు పెట్టుకుందాం అనే మైండ్ సెట్తోనే వచ్చింది ఆవిడ. ఫుల్ ప్లాన్డ్గా వచ్చింది అన్నట్టుగా కళ్యాణ్ దివ్య మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆ ఫుడ్ కూడా ఏదైనా బాగాలేదు అంటే ఆ తింటే తిన ఎలాగే ఉంటుంది, ఎలా ఉంటుంది, తక్కువైతే వేసుకో అన్నట్టుగానే మాట్లాడుతుంది ఆవిడ, కొట్టినట్టుగానే ఎంతసేపును. మళ్ళీ మా ధరని నేను అవి ఇవి అనుకుంటూ చెప్తుంది. ఏంటో ఆవిడ మెంటాలిటీ అసలు అనుకుంటూ వాళ్ళిద్దరు కాసేపు ఆవిడ గురించి మాట్లాడుకున్నారు. ఇంకా ఆ తర్వాతనేమో నువ్వు ఆ ఫుడ్ పంపించావు కదా, అవన్నీ ఫుల్గా తినేశారు మన సుమన్ శెట్టిను రమ్య అక్కయ్య. వెళ్ళిపోయి కెమెరా ముందుకు వచ్చి మళ్ళీ అడుగుతారేమో టెన్షన్ పడ్డా. ఇప్పుడే కదరా బాబా అంత తిన్నారు అనుకున్నాను. వచ్చి బిగ్ బాస్ డిన్నర్కి మాకు పిజ్జా వద్దు, బిగ్ బాస్ మా ఇద్దరికి బిర్యానీ పంపించండి, ఒక్క బిర్యానీ ఎనఫ్, బిగ్ బాస్ అడ్జస్ట్ చేసుకుంటే చాలా హెవీ అయిపోయింది అనుకుంటే అక్కడికక్కడే త్రేన్ చేయడం వాళ్ళు అంత తినేసారా, అంత తినేసి ఒక బిర్యానీ చాలు, ఇంకా సారీ బిగ్ బాస్ తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇంత ఫుడ్ ఆర్డర్ చేయం మేము అనుకుంటూ క్షమించమని చెప్పారు. అందుకే అతిగా ఆశపడిపోయి ఆర్డర్ చేసేసి మొత్తం పెంటలో పోసేయడమే వేస్ట్ మళ్ళీను. అందుకని వాళ్ళేమో ఒక బిర్యానీ పంపించమన్నారు. ఓకే, అది సుఖాంతం అయిపోయింది. ఇంకా భరణి గారి నస మొదలు. ఆ భరణి వచ్చేసి దివ్య అదే ఆ పిల్ల ఎప్పుడు ఏదో సర్దుకుంటూ ఉంటుంది, లోపల కూర్చుని ఇదే డిస్కషన్లో ఉంటూ ఏదో సర్దుకుంటూ ఉంటుంది నస పెట్టుకుంటూ. ఆ భరణి వచ్చేసి దివ్య దగ్గర నువ్వు అసలు రితుతో మాట్లాడుతున్నావు నవ్వుకుంటూ, ఇక్కలు పక్కపక్కలు చూశాను చాలా క్లోజ్గా, నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు అలా చేస్తే నాకు ఎలా ఉంటుంది అసలు అనుకుంటా. నాకు ఎందుకు అసలు నాకు అర్థం కాదు, పాజిటివ్గా నాకు చాలా చిరాకు వచ్చేసింది ఆ కాన్వర్జేషన్. ఆ సీన్ మొత్తం చూస్తే కూడా చాలా చిరాగ్గా అనిపించింది నాకు. అసలు మీరేమో ఏంట్రా, మీరు ఏం చేస్తున్నారా, అసలు మీకు ఎందుకు రా ఈ పాజిటివ్నెస్ ఎందుకు, ఆ పెళ్ళేదో ఆ పెళ్ళి ఇష్టం మాట్లాడుకుంటుంది, ఈయన వచ్చి ఆ పిల్లనేమో నువ్వు తనతో ఎందుకు మాట్లాడుతున్నావు, రితుతోటి నాకు పడదని తెలుసు కదా, దాన్ని నాకు సపోర్ట్ చేయలేదు, నాకు కొంపలోకి వస్తా అంటేను అప్పుడు నువ్వు తెలుసు కదా, నువ్వు ఎందుకు అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉంటున్నావు అది ఇది అనుకుంటూ ఆ అమ్మాయిని అడిగేటప్పటికీ ఆ అమ్మాయి ఏమో నేను ఎక్కడ ఉంటున్నాను, నేను అందరితో పాటు ఉన్నాను, నేనేం 1-on-1 వెళ్ళిపోయి తనతో జోక్స్ అవి చేసుకోవట్లేదు కదా, అందరూ సరదాగా కూర్చున్నప్పుడు అందరితో కలిసి మాట్లాడుతున్నాను నేను, లేకపోతే వచ్చి చెప్పారు కదా వీళ్ళందరూ ఎంతసేపు మీరు భరణి గారితోనే ఉంటున్నారు, లేకపోతే గేమ్ చూసి వచ్చారు కాబట్టి ఎవరు బాగా ఆడుతున్నారో చూసి వాళ్ళతోనే ఉంటున్నారు, ఇలా నాకు ట్యాగ్ చేస్తున్నారు, అందుకని నేను అందరితో కలిసి ఉంటున్నాను, నామినేషన్ వేరు మామూలుగా ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడడం వేరు, దానికి మీరు అట్లా ఫీల్ అయితే నేనేం చేస్తాను అనుకుంటూ ఆవిడ చెప్పింది. అయితే ఈయనేమో ఇంకా ఆగకుండా అవును మరి నాకు ఎలా ఉంటుంది, నాకు కావాల్సిన వాళ్ళు వచ్చి నాతో పడని వాళ్ళతో వెళ్ళి ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే నేను అసలు దాన్ని ఎలా తీసుకోవాలి అనుకుంటూ ఆయన అనేసేటప్పటికి ఈవిడేమో మీరు ప్రతిదీ ఇలా మాట్లాడితే నేను ఏం చేయలేను, అసలు నాకు అమ్మాయితో గొడవ అయింది, నామినేషన్ అయింది, ఓకే దాని గురించి నేను అక్కడితోనే వదిలేస్తాను, దట్ డజంట్ మీన్ నేను అమ్మాయితో ఇంకా మాట్లాడనని కాదు కదా, నేను అందరితో పాటు మాట్లాడుతున్నాను అండ్ వీళ్ళతో మాట్లాడాను కదా అని చెప్పి నేను నామినేషన్లో వీళ్ళు నా ఫ్రెండ్స్ కదా అని అలా ఏముండదు, నామినేషనే కావాలంటే నామినేషన్ కూడా వేస్తాను నేను, మీరు ప్రతిదీ ఇంత ఇలా చూస్తే కష్టం నాకు, అయినా 100 మంది ఏమనుకున్నా నేను పట్టించుకోను, కానీ నేను నా అనుకున్న వాళ్ళు నన్ను ఒక్కసారి అట్లా అంటే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను అనుకుంటూ ఏడుపు మొదలెట్టింది అక్కయ్య. ఆ ఏడు చేసి బెడ్ ఎక్కేసి ఏడు చేసి ఈయన చూసింది, ఈయనేం పట్టించుకోవట్లేదు, ఈయన ఏడుస్తున్నా ఊరుకో పెట్టకపోయేసరికి చూసింది ఈయన కూడా ఏడుస్తున్నాడా అనుకుంటే కిందకు వచ్చేసి ఆయన చేతులు పట్టేసుకుని ఏడవకండి మీరు ఏడిస్తే నేను చూడలేదు అసలు ప్లీజ్ ఏడవకండి అనుకుంటూ ఆ కన్నీళ్ళు తుడిచేసింది. నేను అరిచానన్నా సారీ ఓకే అనుకుంటూ నాకైతే చిర్రెత్తుగా వచ్చింది అసలు ఇలాంటి మెటీరియల్ అయితే నాకు చాలా చిరాకు. నాకు అసలు మామూలుగా ఏదైనా కొంచెం మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేకపోతే జెన్యూన్ ఒక ఎమోషన్ ఉండాలి, నిజంగానే ఏదైనా ఒక రొమాంటిక్ ఎమోషను లేకపోతే ఫ్రెండ్లీ ఒక సిస్టర్ బ్రదర్ ఎమోషన్ ఏదైనా ఉన్నా జెన్యూన్గా అనిపిస్తే బాగుంటుంది. కానీ వీళ్ళేమో అన్న చెల్లి అంటారు, ఈవిడేమో వచ్చి చేతులు పట్టేసుకుని మీరు ఏడవకండి నా వల్ల ఏడ్చారా, మీరు ఏడిస్తే నేను చూడలేను అసలు ఏంటండి మీరు అనుకుంటూ నాకైతే చిర్రెత్తుగా వచ్చింది చెప్పకపోవడమే అసలు ఆ సిచ్యువేషన్ అంతా కూడా. నా పొసెసివ్నెస్ ఎందుకు నాకు అర్థం కాదు, అన్న చెల్లి ఓకే హ్యాపీస్, ఇప్పుడు ఏడుపు లేట్ చేసి ఒకరితో మాట్లాడితే పొసెసివ్ ఫీల్ అయిపోయి గది గుడ్డులాగా చాలా చిరాగ్గా ఉంది. కొంచెం మరి ఎవరు చెప్తారో ఏంది ఎలా మార్చుకుంటారో తెలియదు ఆ బిహేవియర్ని, చూద్దాం మారుతుందేమో. ఇంకా దీని గురించి నేనైతే మాట్లాడినా నాకైతే రాత వచ్చింది అనమాట ఆ సిచ్యువేషన్ని చూస్తే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు దిగిపోయి ఏమండి 5 స్టార్ ముఖ్యంగా కూర్చోండి మీరు అందరూ ఎంత బాగా ఆడేస్తున్నారండి, నేను ఎంత ఇంప్రెసింగ్ అయిపోయానంటే చాలా ఇంప్రెసింగ్ అయిపోయాను, చాలా బాగా ఆడేస్తున్నారు, అందుకని మీకు నేను మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చేస్తున్నానండి. మధురి గారు వింటున్నారా? ఓకే అయితే మీకు ఇచ్చే ఆప్షన్స్ ఏంటంటే అని మిమ్మల్ని డైరెక్ట్ నేను క్యాప్టెన్సీ కంటెండర్ దానిలాగా చేసేస్తున్నానండి, పోటీ పడిపోయేలాగా. అందరూ కూడా మంచిగా ఏం చేస్తారంటే బాగా ఆలోచించి డిస్కషన్ పెట్టుకుని మీరు అందరూ ఈ మిగిలిన ఈ ఓల్డ్ బ్యాచ్ ఉన్నారు కదా ఓల్డ్ స్టాక్ వాళ్ళలోంచి మీకు ఎవరిని కావాలో వాళ్ళని కంటెండర్స్
మీతో పోటీ పడే వాళ్ళని ఎంచుకోండి. అలాగే ఈ ఎవడైనా గౌరవ్కి ఆల్రెడీ కంటెండర్ ఏదో ఇచ్చి పంపించేసాం కదా స్టేజ్ మీదకి, అందుకని అతను పాల్గొనలేడు అనుకుంటూ చెప్పేశావు. అయితే వీళ్ళందరూ ఈ ఫైర్ స్టామ్ వాళ్ళందరూ వెళ్ళిపోయి డిస్కషన్ పెట్టేసుకుని మంచిగా డిస్కషన్ పెట్టుకున్నారు చక్కగా తెలివిగా. మన మాధురి గారు కూడా ఇన్పుట్స్ బాగానే ఇచ్చారు. అరే మనకి ఎవరు ఈ దివ్య ఎవరు రితు వద్దు, చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది రితు, గేమ్స్ అంటే కసిక్కిపోతుంది, మీద ఎక్కి కూర్చుంటుంది అంతే, ఎవరైనా పట్టించుకోదు ఇంకా, అందుకని దాన్ని మా అక్కయ్యని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు మనకు అనుకుంటూ చెప్పింది ఆవిడ. అలాగే నెక్స్ట్ ఇంకెవరినో కూడా వద్దంది, దివ్యాని పర్సనల్ రీజన్స్ వల్ల వద్దని ఉంటుంది. ఇలా అమ్మాయి ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా గీతు కదా రితులాగా ఆడేసే అంత కెపాసిటీ లేదు, కొంచెం శాలరీ పెద్దగా ఉన్నా కూడా అంత యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు అమ్మాయి. సో అవన్నీ కూడా బాగా గ్రహించి ఇన్పుట్స్ బాగానే ఇచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా మనం భరణిని, తర్వాత తనూజ, భరణి గారి కుటుంబం వాళ్ళ కుటుంబ సపరివార సమేతంగా వాళ్ళ ముగ్గురిని ఎంచేసుకుని, అలాగే వాళ్ళతో పాటు కొంచెం తక్కువ ఎనర్జీ, కొంచెం తక్కువ బలం ఉన్న వాళ్ళని ఎంచుకుందాము, సుమన్ శెట్టిని, తర్వాత ఇంకెవరినో కూడా ఎంచుకున్నారు వాళ్ళు. సో చూసుకుంటే వీళ్ళని ఎంచుకుంటున్నామని అనౌన్స్ చేశాక ఒక గేమ్ పెట్టో 2 టీములుగా విడిపోవాలి. సో బజర్ మోగంగానే పెద్ద బంత్ ఎట్టేహాము. ఆ బంతిని తీసుకుని వెళ్ళి 2 చోట్ల 2 నెట్లు పెట్టాము. ఆ నెట్లు బొక్కల్లో వేసేయాలి. బంతిని తీసుకుని వెళ్ళి ఏ టీం అయితే ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్ళు, ఆ టీం వాళ్ళు మంచిగా మళ్ళీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనుకుంటూ చెప్పేసావు. బజర్ మోగిపోయింది. ఇలా అందరూ ఆ బంతి కోసం కొట్టుకున్నారు. అయితే మాధురి గారు అంతా బాగానే చెప్పింది కానీ మధ్యలో ఒక డైలాగ్ అయితే పాస్ చేసింది, నాకు నచ్చలేదు. అది మా లేడీస్ వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటూ చెప్పింది. ఇదే డిస్కషన్, ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేసినందుకే మొన్న ఎప్పుడో సీజన్లో ఆదిరెడ్డి గారినో లేకపోతే ఇంకెవరినో కూడా ఈ పాయింట్ మీద నామినేషన్ వేసుకుని పెద్ద రచ్చ చేశారు. లేడీస్ వీక్గా ఉంటారంటారా, అలాంటి స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారు అనుకుంటే సంథింగ్ ఇదే టైప్ ఆఫ్ లైన్స్లో ఒక మనకి డిస్కషన్ వచ్చింది, నాకు గుర్తుంది. సో అలాగే ఈవిడ లేడీస్ అయి ఉండి, లేడీస్ మరి నన్నేమో మీరు ముందే తెలుసుకోవాలి ఈ గేమ్లోకి దిగేటప్పుడే, నేను మగవాళ్ళతో ఆడను, లేడీస్ ఉన్నారు కదా ఎలా ఆడతాము మేము మగవాళ్ళతో అది ఇది అనుకుంటూ చెప్పినప్పుడు మీరు దిగకూడదు అందులోకి గేమ్లోకి అనుకుంటూ సంజనానో ఎవరన్నా చెప్పింది నామినేషన్ జరుగుతున్నప్పుడు. సో ఇవాళ చూసుకుంటే ఈవిడ వచ్చేసి లేడీస్ వీక్గా ఉంటారు కాబట్టి లేడీస్ని ఎంచేసుకుందాం మనం అనుకుంటూ చెప్పడం జరిగింది. సో ఫైనల్గా చూసుకుంటే మనకి ఓవరాల్గా గేమ్లో ఈ ఫైర్ స్టామ్ వాళ్ళే ఎక్కువ గోల్స్ వేసారనమాట. సో ప్రతిసారి గోల్ వేసినప్పుడల్లా పక్క టీం నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. సో వాళ్ళు ఎంచుకున్నారు స్ట్రాంగ్ అండ్ వీక్. సో ఎలిమినేషన్ మాత్రం ఫస్ట్ స్ట్రాంగ్ వాళ్ళని తీసుకుంటూ పోయారు. భరణిని తీసేశారు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ దివ్యాన్ని తీసేశారు, ఆ తర్వాత సంజనాన్ని తీసేశారు. నెక్స్ట్ చివరాఖరికి తనూజ అండ్ సుమన్ శెట్టి మిగిలారు. వీళ్ళు అందరూ ఉన్నారు. లాస్ట్ చూసుకునేసరికి తనూజాని ఎలిమినేట్ చేసేసి సుమన్ శెట్టిని మిగిల్చారు ఆ టీం నుంచి. మిగతాదంతా కూడా ఫైర్ స్టామ్ వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడికి ఈ టాస్క్ అయితే పూర్తయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు అనమాట. ఈ టాస్క్ అంతా కూడా చాలా బాగా ఆడారు అందరూ కూడా. కాకపోతే ఎటొచ్చి ఆ తనూజ ఒకటే నస క్యాండిడేట్, మాట్లాడితే నాకు ఏదో అన్యాయం అయిపోయింది, ప్రతి గేమ్లోనూ ఏదో ఒక నాన్ సెన్స్, అంత తోసారు గిల్లారు అనుకుంటున్నాను. అక్కడ గోల్ వేస్తున్నాడు నిఖిలో ఎవడో గోల్ వేస్తున్నప్పుడు ఇలా బాల్ని ఇంకా అసలు నాకు అర్థం కాదు, తోసాడు అంటుంది. అక్కడ కింద కుస్తీ పోటీలు ఆడుతున్నారు, అలా షర్టులు లాక్కుంటున్నారు. మాధురి గారు అయితే సంజన టీ షర్ట్ గట్టిగా లాగుతుంది. మరి అదేం ఆవిడేం చెప్పలేదే, దానికి అంత నాన్ సెన్స్ చేయలేదు. బాల్ చేతిలో ఉన్నప్పుడు గబుక్కుని ఎవరైనా ఆపడానికి వస్తుంటే గబుక్కుని ఇలా వెళ్తారు ఎవరైనా, అందులో తోయడం ఏముంది. అందుకని పాపం అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సంచాలక్ వచ్చి, అలా కాదండి అతను ఏం తొయ్యలేదు మిమ్మల్ని, మామూలుగా గోల్ వేయడం కోసం ఇలా వెళ్ళాడు అంతే ఫాస్ట్గా అని చెప్పి సంచాలక పాపం చెప్తుంటే ఈయన వచ్చేసాడు. శ్రీనివాస్ సాయి పేరు గుర్తెట్టుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్. కింద కమెంట్స్లో పెట్టాడు శ్రీనివాస్ సాయి అంట, నిఖిల్ అంట. అందుకే నా శ్రీనివాస్ సాయి వచ్చి ఇగో తొయ్యడం అంటే ఏంటో తెలుసా అనుకుంటూ సంచాలకని ఒక తోపు తోచాడు. ఇదే ట్రై ఇంతలాగా ఇచ్చేయాలి ప్రాక్టికల్స్ అనుకుంటూ పాపం అతను ఎక్కడికో పోయాడు అలాగా వెనక్కి, అంత గట్టిగా తోచాడు. సో మన తనూజ అక్కయ్య నస మాత్రం మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఏ టాస్క్ చూసుకున్నా కూడా. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళందరూ మన పాత ఓల్డ్ బ్యాచ్ అందరూ కూడా ఓల్డ్ స్టాక్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనమాట. అసలు చాలా బాగా లాక్ వేసారు అని అక్కడ కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు, మన ఫైర్ స్టామ్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కళ్యాణ్ వీళ్ళందరూ అనుకుంటున్నారు చాలా బాగా గట్టి స్ట్రాంగ్ ప్లేయర్ రా బాబు, మంచి స్ట్రాటజీస్ వేసారు వీళ్ళందరూ. అందులోనూ రమ్య చాలా బాగా లాక్ వేసింది అనుకుంటూ భరణి గారే చెప్పడం జరిగింది. రమ్య చాలా గట్టిగా లాక్ వేసేస్తుంది, మంచి ఉడుము పట్టు పడుతుంది అంటే మాధురి గారు మరి జిమ్మరా కూడా జిమ్ చేస్తుంది బాగాను, కండలు అవి ఉన్నాయి, బాగా జిమ్ చేస్తూ ఉంటుంది అనుకుంటూ చెప్పడం జరిగింది. రమ్య అని మాత్రం బాగా అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ. అలాగే ఇంక ఇటుపక్క చూసుకుంటే మన పచ్చళ్ళ అక్కయ్య వచ్చేసి మళ్ళీను డేమన్ పవన్ ని కూర్చోబెట్టింది. ఎక్కడో సందులో దూరేరు వాళ్ళిద్దరును. ఏంటి ఎందుకు ఏడిచావు ఇందాక నేను చూసాను, నువ్వు అసలు గేమ్కి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఆడడానికే కదా వచ్చావు, నువ్వు ఏంటి లవ్ చేస్తున్నావా, లవ్ గివ్వు అనుకుంటూ కాదు కదా మన కాంప్లోకి వచ్చింది, అవన్నీ బయటకు వెళ్ళాక చూసుకోవాలి, నువ్వు ఎందుకు గేమ్ మీద ఫోకస్ పెట్టు,
నేను అందుకే కదా నీకు నామినేషన్లో కూడా నీకు అర్థం అవ్వాలి అనే నేను నిన్ను నామినేట్ చేశాను. నువ్వు అమాయకంగా కొంచెం వెళ్ళిపోయి బ్రెయిన్లెస్గా అమ్మాయి చుట్టే తిరుగుతున్నావు, గిమోషన్ అనుకుంటున్నావు. అమ్మాయి ఏంటి, అమ్మాయి నిజంగా లవ్ చేస్తుంది ఏంటి అవన్నీ నాకు అనవసరము, కానీ నేను నీకు హెల్ప్ చేద్దాం అన్నట్టుగా చెప్పాను. నువ్వు ఫోకస్ పెట్టు గేమ్ మీద, అలాంటి ఎమోషన్స్ ఏం పెట్టుకోకుంటే ఇతను చెప్పాడు. నాకు లవ్ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవమ్మా, ఊరికే మామూలుగా నేను కొంచెం నార్మల్గా ర్యాపో తోటి మాట్లాడుతున్నాను, నాకు గేమే ఇంపార్టెంట్, నేను గేమ్ మీద ఫోకస్ పెట్టాను, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అనుకుంటూ చెప్పాడు. నాకైతే ఈ అక్కకి ఏమైనా ఇష్టమేమో, ఆర్ ఇక్కడ రెండు సాధ్యపడతాయి. వాళ్ళిద్దరికి ఆల్రెడీ బయటైనా పరిచయం అయి ఉండాలి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఈ పిల్లకి ఈ అబ్బాయి అంటే క్రష్ అయినా అయి ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి. లేకపోతే ఊరికి ఈ అబ్బాయిని పట్టుకుని వచ్చి ఎందుకు హెల్ప్ చేయాలి, రీతుని ఎందుకు విడగొట్టాలి అన్నట్టుగా చూస్తుందో అంటే మరి ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి అవుతుంది. అతను గేమ్ ఇంప్రూవ్ అవ్వాలని. అండ్ ఫైనల్గా కూడా చెప్పింది, నీ ఫ్రెండ్స్ కనుక ఈ గేమ్ చూస్తూ ఉండుంటే మన ఈ సిచ్యువేషన్ని వాళ్ళు అనుకుంటారు, అట్లీస్ట్ ఈ అమ్మాయి అయినా వచ్చి మా వాడికి చెప్పింది, కొంచెం ఆ ట్రాన్స్లోంచి ఆ ట్రాప్లో పడకుండా వెళ్తేలాగా బయటకు తీసుకొచ్చింది అనుకుంటారు అన్నట్టుగా ఆ పిల్ల చెప్పడం జరిగింది. మళ్ళీ బయటకు వచ్చేసాక మాధురి మళ్ళీ డేమన్ పవన్ తర్వాత ఈ అక్కయ్యే మళ్ళీ పచ్చళ్ళకే ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. డేమన్ పవర్ అడిగాడు, ఏంటి రీతుని ఏడిపిస్తున్నావంట, టీజ్ చేస్తున్నావంట అనుకుంటూ అడగడం జరిగింది. అయితే ఏ పిల్ల నేను ఎందుకు చేస్తాను అనుకుంటూ చెప్పారు. ఇవన్నీ లో కూడా మనం అనలైజ్ చేయడానికి ఏం ఉండదురా, జస్ట్ రీవాచ్ లాగా చెప్తున్నాను నేను అంతే. అందులో కొంచెం ఏమైనా మనం కామెడీ చేసుకోగలిగితే చేసుకుందాం, అందులోంచి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం తప్ప దీనిలో మనం ఎక్కువ ఆలోచించి చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఈ సిచ్యువేషన్ లో ఏమైనా ఉందా అంటే అక్కడ మాధురి గారు అడగడం జరిగింది. వీళ్ళిద్దరు డిస్కషన్ చూసి, ఏం పాప నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా, ఎవరైనా నచ్చారా నీకు కాంప్లో అంటే, నాకు ఎవరు నచ్చలేదు, నాకు నచ్చితే ఇంకో ఈ అమాయకుడు తింగరోడు డీమన్ పవనే నాకు ఇష్టము, కొంచెం అమాయకంగా ఉంటాడు కాబట్టి అని కూడా చెప్పింది. నాకు తెలిసి ఆ పిల్లకి అబ్బాయి మీద క్రష్ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ నుంచి కూడా ట్రై చేస్తుంది. సో మాధురి గారేమో నీకు ఎక్కడో సుడుందిరా అనుకుంటూ ఆవిడ కొంచెం కామెడీ కూడా ట్రై చేస్తారు, కామెడీ యాంగిల్. అందుకని వీళ్ళు ముగ్గురు డిస్కషన్ అయితే ఇది కాంప్లో ఎవరు క్రష్ ఉన్నారు ఏమిటి అనేది. ఇంక ఇటుపక్క చూసుకుంటే తెల్లారిపోయింది. ఇంకా ఆ తర్వాత మనకి బాత్రూమ్ లో చూసుకుంటే డేమన్ పవన్ మళ్ళీ తర్వాత రీతూ చౌదరి అక్కయ్య అడిగింది, ఏంటి మాధురి గారు అడిగారంట కదా నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు రీతుతో మాట్లాడకుండా, రీతు పక్కన కూర్చోకుండా, రీతుతో తిరగకుండా ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పిందంట కదా, మరి నువ్వేం చెప్పావు అనుకుంటూ అడిగేటప్పటికి, నా గురించి నేను సెల్ఫ్ డబ్బా ఏం కొట్టుకుంటాను, వెళ్ళి ఇమ్ముని అడుగు అంటే, నేనేం అడగను నువ్వు చెప్పు అంటే, నేను చెప్పాను నాకు అలాంటి బంపర్ల ఆఫర్ అయితే నాకు వద్దు, నేను తీసుకోను, రీతుయే ఇంపార్టెంట్ అన్నట్టుగా, అలాంటి ఆప్షన్ అలా అయితే నాకు వద్దులే అని చెప్పేసాను. అనగానే ఇవిడ భావనో ఎంత పని చేసావరా, నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను రా భావను అనుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేసి ఒక హగ్గు కొట్టి, కొంచెం సైడ్ యాంగిల్ కట్ చేయమనమా, కొంచెం ఎడిటర్ మా కనపడలేదు, ఆ సైడ్ ఒకటి పుచ్చుక్కని ఇచ్చిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే మన పవన్ కంగారు అడిపోయాడు, ఏంట్రా ఇది ఇలా తయారయ్యారు బేభత్సంగా అన్నట్టుగా వేసేసి నాకే ఎవడు పుచ్చుక్కన్న మాకు యాంగిల్ కనపడలేదు, తొంగి చూద్దాం కక్కుర్తి అడ్డాం కానీ కుదరదు కదా మీ కాంప్లో. అందుకని ఎడిటర్ మామని ఏం చేయమంటావు అంటే బిట్ తీయమనమా, కొంచెం అటు నుంచి ఏమైనా యాంగిల్ కనపడిందేమో చూస్తాం. అందుకని వాళ్ళిద్దరు ఘనకార్యం అక్కడ వెలగబెట్టింది. అది నేను నీకోసమే చేశాను, త్యాగం చేశాను. అలాగే మన భరణి గారిని కూడా అడిగింది సంజనా గారు ఉన్నప్పుడు అనుకుంటూ అతను చెప్పడం జరిగింది. ఇంక ఇటుపక్క చూసుకుంటే ఏమీ లేదు, అంత ఇక్కడ నుంచి మొత్తం ఆడియో అంతా దొబ్బింది, వీడియో మొత్తం స్టక్ అయిపోయి ఉంది, నాకు తెలియదు ఎందుకైందో కూడా. సో ఎనీవే ఇంకా ఆ తర్వాత ఎలాగో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదు కాబట్టి ర్యాపప్ చేసేసాను, ఇంకా ఎక్కువ కష్టపడకుండా. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సారీ ఫర్ ద గ్లిచ్ గైస్. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. అంతా బాగా తూగు జిల్లా వాళ్ళు ఎక్కువైపోయారా, మొత్తం అందరూ వాళ్ళే ఉన్నారా, మాయ అసలులాగే ఉన్నాను, డెప్ప పగిలిపోద్ది. హాయ్.